నమస్తే అండి. నా పేరు డాక్టర్ పృథ్వీరాజ్. నేను కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ మరియు డయాబెటాలజిస్ట్ ఎట్ అరీట్ హాస్పిటల్, గచ్చిబౌలి, హైదరాబాద్. ఇప్పుడు నేను ఇన్సులిన్ ఎలా తీసుకోవాలి అనే విధానాన్ని మీకు చెప్పబోతున్నాను. చాలామంది డయాబెటిక్ పేషెంట్లు ఇన్సులిన్ మీద ఉంటారు, కానీ చాలా తక్కువ మందికి ఇన్సులిన్ తీసుకోవడం వచ్చు. మీరు చూస్తే కనుక ఇన్సులిన్ తీసుకునే ప్రక్రియ చాలా సులువైనది. ఇది మీరు కనుక తీసుకోగలిగితే మీకు చాలా ఖర్చు సేవ్ అవుతుంది. మీరు మాటికి డాక్టర్ దగ్గరికి, నర్స్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. చాలామంది టైప్ 1 డయాబెటీస్ పిల్లలు స్కూల్కి వెళ్తున్న వాళ్ళు కూడా ఇన్సులిన్ తీసుకున్న వాళ్ళు ఉంటారు. ఒక్కసారి మీరు తీసుకుంటే కనుక మీకున్న అపోహలు, భయాలు అన్నీ కూడా పోతాయన్నమాట. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు కనుక ఇన్సులిన్ మీద ఉంటే మీరు కొన్ని ప్రికాషన్స్, కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఒకటి, మీ డాక్టర్ మీకు రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్లో ఇన్సులిన్ నేము, మీరు తీసుకుంటున్న నేము, మీకు ఫార్మాలో ఇచ్చిన ఇన్సులిన్ నేము ఒకటా కాదా, మ్యాచ్ అవుతుందా అని అయితే చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చాలా కామన్గా జరిగే మిస్టేక్ ఇది. సింపుల్గా మనం నేమ్ మ్యాచ్ చేసుకుంటే కనుక చాలా వరకు కాంప్లికేషన్స్ మనం అవాయిడ్ చేయొచ్చు. రెండోది, ఎక్స్పైరీ డేట్. మీకు ఫార్మాలో ఇచ్చిన ఇన్సులిన్ ఎక్స్పైరీ డేట్ వ్యాలిడిటీ ఉందా లేదా అనేది చూసుకోండి. ఒక్కసారి ఇన్సులిన్ ఓపెన్ చేశాక నెల రోజుల్లో కనుక ఈ కార్ట్రిడ్జ్ వాడేయాల్సి వస్తుంది. ఒకవేళ నెల రోజుల తర్వాత కూడా ఏమైనా ఇన్సులిన్ మిగిలి ఉంటే కనుక మీరు కొత్త బాటిల్ వాడాల్సి వస్తుంది, అది డిస్కార్డ్ చేసి. మూడోది, ఇన్సులిన్ మీరు ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్ డోర్లో 2 నుంచి 8 డిగ్రీల సెంటీగ్రేడ్లో స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్సులిన్ తీసుకునే ముందే ఫ్రిడ్జ్ డోర్ నుంచి తీసుకోవాలి బయటికి. ఇన్సులిన్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్ డోర్లో పెట్టేసుకోవాలి. దీన్ని ఎక్స్ట్రీమ్ హీట్కిను ఎక్స్ట్రీమ్ కోల్డ్కి ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవాలి. అంటే డీ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఫ్రిడ్జ్ పైభాగం మీరు చూస్తే కనుక వేడి ఎక్కువ జనరేట్ అవుతూ ఉంటుంది. ఫ్రిడ్జ్ పైన కూడా పెట్టకూడదు. ఫ్రిడ్జ్ డోర్లోనే పెట్టాలి ఇన్సులిన్ని. ఒక్కొక్క ఇన్సులిన్కి ఒక్కొక్క టైం ఉంటుంది. మీ డాక్టర్ రాసే దాని టైమింగ్ని బట్టి మీరు ఇన్సులిన్ తీసుకోండి. మీకు ఇన్సులిన్ తీసుకునే టైం వచ్చాక ఫ్రిడ్జ్ డోర్లోంచి ఇన్సులిన్ తీసి రూమ్ టెంపరేచర్ అంటే 15 నుంచి 30 డిగ్రీలు వచ్చేంత వరకు కూడా ఇన్సులిన్ని మీరు అలా 2 నిమిషాలు రూమ్ టెంపరేచర్కి వదిలేయండి. లేదు త్వరగా రావాలి అంటే అరిచేతుల్లో ఇలా 10 సార్లు రోల్ చేసి ఒక్కసారి రూమ్ టెంపరేచర్కి వచ్చాక అప్పుడు మీరు ఇన్సులిన్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎన్ని యూనిట్లు తీసుకోవాలో మీకు డాక్టర్ చెప్పడం అయితే జరుగుతుంది ప్రిస్క్రిప్షన్లో. మీరు ఇన్సులిన్ తీసుకోవడానికి కావాల్సింది ఇన్సులిన్ కార్ట్రిడ్జ్, ఇన్సులిన్ సిరంజ్ అండ్ మీరు ఇన్సులిన్ తీసుకునే సైట్ క్లీన్ చేయడానికి ఆల్కహాల్ స్వాబ్. ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్. ఇన్సులిన్ సిరంజ్కి 2 క్యాప్స్ ఉంటాయి. ఒకటి కింద క్యాప్ తీసాక ప్లంజర్ బయటకు కనిపిస్తుంది. రెండోది పైన రెడ్ క్యాప్ తీసాక నీడిల్ కనిపిస్తుంది. ఇన్సులిన్ మీకు ఎన్ని యూనిట్స్ అయితే ఉన్నాయో అన్ని యూనిట్స్ వరకు మీరు ఎయిర్ డ్రా చేయాల్సి ఉంటుంది. మీకు 10 యూనిట్స్ ఉంటే కనుక 10 వరకు డ్రా చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇన్సులిన్ పెన్ మీద ఒక్కొక్క లైను ఒక్కొక్క యూనిట్ అనమాట. ఇక్కడ రాసి ఉంటుంది 5, 10, 15, 20, 25, 30, 35, 40 వరకు రాసి ఉంటుంది. మీరు ఒక్కసారి 40 యూనిట్ల ఇన్సులిన్ వరకు తీసుకోవచ్చు. 40 యూనిట్ల కన్నా ఎక్కువ ఇన్సులిన్ ఉంటే కనుక మీరు 2 సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నేను 10 వరకు ఎయిర్ డ్రా చేశాను. ఎయిర్ 10 యూనిట్లు ఇవ్వడానికి ఇన్సులిన్ వైల్ తీసుకుని దీన్ని మనం క్యాప్ ఓపెన్ చేశాక రివర్స్లో లెఫ్ట్ హ్యాండ్తో ఇన్సులిన్ వైల్ పట్టుకొని ఈ 10 వరకు ఎయిర్ ఉన్నదాన్ని నీడిల్ని దీనికి ఇలా గుచ్చాలి. గుచ్చిన తర్వాత ఎయిర్ని అందులోకి పుష్ చేయాలి. కింద ప్లంజర్ పుష్ చేస్తే ఎయిర్ లోపలికి వెళ్తుంది. తర్వాత మీకు ఇన్సులిన్ తీసుకోవడం ఈజీ అవుతుంది. ఇలా 10 వరకు ఇన్సులిన్ తీసుకోండి. మీకు ఎన్ని యూనిట్లు ఉంటే అన్ని యూనిట్ల వరకు ఇన్సులిన్ తీసుకోండి. నేను 10 యూనిట్లు తీసుకున్నాను. ఈ ఇన్సులిన్ బయటకు వచ్చాక ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉన్నాయా లేదా అని చూసుకోండి. ఏమన్నా ఉంటే 1-2 సార్లు ఇలా అంటే ఎయిర్ బబుల్ పైకి వస్తుంది. ఆ తర్వాత కొంచెం ప్లంజర్ పుష్ చేసి బయట ఇన్సులిన్ డ్రాప్ వచ్చేంత వరకు కూడా ఎయిర్ బబుల్ని బయటికి పంపించేయండి. ఒక్కసారి ఇలా వచ్చాక మీకు కావాల్సిన డోస్ మీరు ఇన్సులిన్ సిరంజ్లో తీసుకున్నాక ఇన్సులిన్ తీసే సైట్ మనం క్లీన్ చేసుకోవాలి. ఇన్సులిన్ ఎక్కడ తీసుకోవాలి అంటే ఎక్కడైతే కొవ్వు ఎక్కువగా ఉంటుందో అక్కడ తీసుకుంటే జరిగే ఎర్రర్స్ తక్కువగా ఉంటుంది. పొట్ట మీద తీసుకోవడం మంచిది. పొట్ట మీద తీసుకుంటే ఎర్రర్స్ జరిగే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ పొట్ట భాగంలో తీసుకోలేకపోయినా తొడ ముందు భాగంలో అన్నా తీసుకోవచ్చు. చేతికి తీసుకోవడం మ్యాక్సిమం అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఇన్సులిన్ తీసుకునే ఎర్రర్స్ ఎక్కువగా ఉండొచ్చు. ఒకసారి మీరు తీసుకుందాం అనుకున్నాక ఇన్సులిన్ ఇలా బొడ్డుకి 3 ఫింగర్స్ గ్యాప్లో సైడ్ని తీసుకోవచ్చు. ఒకవేళ ఉదయం ఇక్కడ తీసుకుంటే సెంటీమీటర్ గ్యాప్లో మధ్యాహ్నం లేదా సెంటీమీటర్ గ్యాప్లో రాత్రి అలా ప్లేస్ చేంజ్ చేస్తూ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు తీసుకుందాం అనుకున్న ప్లేస్ దగ్గర ఈ ఆల్కహాల్ స్వాబ్తో కానీ స్టెరిలియంతో కానీ క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసిన 10 సెకండ్స్ అది డ్రై అవనిచ్చాక మీరు ఇన్సులిన్ లోడ్ అయిన సిరంజ్ని పెన్ పట్టుకున్నట్టు పట్టుకోండి. వెనకాల ప్లంజర్ని అయితే పట్టుకోవద్దు. తర్వాత మీరు ఇన్సులిన్ తీసుకునే చోటుని ఇలా లూజ్గా పట్టుకోవాలి. ఇలా గట్టిగా కాకుండా లూజ్గా, ఓన్లీ స్కిన్ మాత్రమే మీ చేతుల్లోకి రావాలి.
పట్టుకున్నాక ఇన్సులిన్ సిరంజ్ మీరు 90 డిగ్రీస్లో ఇలా గుచ్చి తర్వాత ప్లంజర్ని నొక్కాల్సి వస్తుంది. నొక్కిన తర్వాత 1 2 3 4 5 6 7 8 9 10 మొత్తం ఇన్సులిన్ లోపలికి వెళ్ళిపోయాక 10 వరకు కౌంట్ చేసి నీడిల్ తీసేయండి. ఆ ఇన్సులిన్ ఇచ్చిన ప్రదేశాన్ని అయితే రుద్దొద్దు. ఈ నీడిల్ని మీరు సేఫ్గా డిస్కార్డ్ చేయాల్సి ఉంటుంది. ఒక ఇన్సులిన్ సిరంజ్ మ్యాక్సిమం మీరు ఐడియల్గా ఒకసారే వాడాలి. మ్యాక్సిమం 1 టైం కన్నా ఎక్కువ వాడకూడదు. దీన్ని సేఫ్గా డిస్పోజ్ చేయాలి. ఒకవేళ ఇంట్లో నీడిల్ డిస్పోజబుల్ లేకపోతే కనుక నెక్స్ట్ టైం హాస్పిటల్కి వచ్చినప్పుడు దీన్ని డిస్పోజ్ చేయొచ్చు. మళ్ళీ ఇన్సులిన్ కార్ట్రిడ్జ్ ఏదైతే ఉంటుందో, వైల్ ఏదైతే ఉంటుందో దీన్ని మళ్ళీ ఫ్రిడ్జ్ డోర్లో స్టోర్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ టైం మీ ఇన్సులిన్ డోసేజ్ టైంకి దీన్ని బయటికి తీసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.